అసెంబ్లీలో జరుగుతూ ఉన్నప్పుడు అసెంబ్లీలో గట్టిగా నిలదీశాం. నువ్వెవడివయ్యా స్వాగతించేదానికి? ప్రత్యేక హోదా అన్నది ఏమన్నా మీ నాయనగారి సొత్తా, మీ అత్తగారి సొత్తా? నువ్వెవడయ్యా స్వాగతించడానికి? 5 కోట్ల మంది ప్రజలు, 5.5 కోట్ల మంది ప్రజలు జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. చదువుకున్న ప్రతి పిల్లాడు చదువుకున్న ప్రతి పిల్లాడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 5 కోట్ల మంది జీవితాలు దాని మీద ముడిపడి ఉంటే మాకెవరికి ఇష్టం లేకపోయినా కూడా నువ్వెవడువయ్యా స్వాగతించేదానికి అని చెప్పి గట్టిగా అసెంబ్లీలో నిలదీశాం. మేము గట్టిగా అసెంబ్లీలో నిలదీస్తున్నామని చెప్పి మండలికి వెళ్ళాడు. ఇక్కడ మాట్లాడే ధైర్యం చేయలే. మండలికి వెళ్ళాడు, శాసన మండలికి వెళ్ళాడు. శాసన మండలికి వెళ్ళినప్పుడు ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడాడు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తాయి అని ఈయన అడుగుతాడు. ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్కు, హిమాచల్ ప్రదేశ్కు ఏం మేలు జరిగింది అని మండలిలో ఈయన అంటాడు. ఆశ్చర్యం అనిపించింది. ఇదే మనిషి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలంటాడు. ఇదే మనిషి ఎన్నికలకు వెళ్ళి మీటింగులలో ఊదరు కొడుతూ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇదే మంత్రి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేస్తారు, ఒకసారి కూడా కాదు 2 సార్లు తీర్మానం చేసి పంపిస్తాడు. ప్రత్యేక హోదా మాకు సంజీవిని, వెంటనే మాకు ఇవ్వాలి అని తీర్మానం చేసి పంపిస్తాడు. ఆ తర్వాత ఇదే మనిషి మండలిలోకి వచ్చి 2.5 సంవత్సరం తర్వాత ప్లేటు మార్చి ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వల్ల హిమాచల్కు, ఉత్తరాఖండ్కు ఏం జరిగింది అని చెప్పి ఇదే మనిషి అంటాడు. పట్టపగలు అబద్ధాలు ఆడతాడు. ప్రధానమంత్రికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఆయన ఏదో విదేశాల్లో పాపం తిరుగుతూ ఉన్నాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అని చెప్పి పిఏ ఫోన్ ఇచ్చాడట. పేపర్లో చదివాము. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తారేమో అని చెప్పి బహుశా ఆయన ఏమని అనుకుని ఉంటాడేమో, నాకు ఇది తెలియదు. కానీ తీరా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లోకి వచ్చి థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు అని చెప్పి అన్నాడట. పేపర్లో చదివాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసం ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే నిజంగా ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సమంజసమా అని అడుగుతా ఉన్నా. వెంకయ్య నాయుడు గారు మొన్నటిదాకా ప్రత్యేక హోదా అన్నది సంజీవిని అన్నాడు. ప్రత్యేక హోదా నా వల్లే ప్రత్యేక హోదా వస్తా ఉందని కూడా ఊదరగొట్టుకున్నాడు. ప్రత్యేక హోదా వల్లనే అన్నీ జరుగుతాయి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పినారు. అటువంటి వెంకయ్య నాయుడు ప్లేటు మార్చాడు. ప్లేటు మార్చిన ఇదే వెంకయ్య నాయుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఫేస్ అని చెప్పి తెలిసి, ఆంధ్రప్రదేశ్ అంటే బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే వెంకయ్య నాయుడు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి అరుణ్ జైట్లీ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చినప్పుడు వెంకయ్య నాయుడుకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా విజయవాడకు పిలిపించి తన మంత్రుల చేత సన్మానం కూడా చేయిస్తాడు. సన్మానం చేసి ప్రత్యేక హోదా మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండమైన ప్యాకేజ్ మాకు ఇచ్చినారు, థ్యాంక్ యూ అని కూడా ఆయన చెప్పిస్తాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత నిన్న ఢిల్లీకి పోవడం, అరుణ్ జైట్లీ గారికి శాల్వా కప్పి థ్యాంక్ యూ అని చెప్పి రావడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఒక ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా సంజీవినిగా కనిపించిన వీళ్లకు 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలి అని చెప్పి అడిగిన వీళ్లకు ఇవాళ ప్రత్యేక హోదా అన్నది ఏం మేలు జరుగుతుంది, ప్రత్యేక హోదా వచ్చిన ఉత్తరాఖండ్ హిమాచల్కి ఏం మేలు జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు అంటే
వెంకయ్య నాయుడు గారు ఏమంటాడు తెలుసా? వెంకయ్య నాయుడు గారు అంటారు, నేను ఆ రోజు ఏదో వేడి మీద అడిగా అని ఇవాళ అంటాడు. మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా, మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. సుమారు 2,25,000 కోట్లు ప్రాజెక్టులు కొన్ని మంజూరైనవి, కొన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు, కొన్ని ప్రారంభమైనవి, కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి.